కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. థ్యాంక్ యూ సార్. మరి అంటే ఎక్కడ చూసినా ఇది అబ్యూజ్ అనేది జరుగుతూనే ఉంది సార్. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడు జరుగుతూనే ఉంది. కాకపోతే ఇంట్లో జరగడం అనేది అయితే మరీ చాలా దారుణమైన అంశం సార్. అండ్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. దాన్ని మనం కార్పెట్ కింద సమాజంలో జరిగే పెద్ద ప్రాబ్లం ఏంటంటే చెత్త బయటికి కనపడకుండా కార్పెట్ కింద తోసేసి నా ఇల్లు నీట్గా ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇంట్లో వాళ్ళకి చెప్తే నమ్ముతారా? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీ తమ్ముడు నన్ను ఇలా బాధ పెడుతున్నాడు, లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ బ్రదర్ నన్ను ఇలా బాధ పెడుతున్నాడు అంటే వాళ్ళు నమ్ముతారా? నోరు మూసుకో అంటారు. దానికి నేను జవాబు చెప్పగలగాలి. మై సిస్టర్ ఈజ్ దేర్, మై మదర్ ఈజ్ దేర్, నా వైఫ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నేను ఆన్సర్ చెప్పాలి. నేను తీసిన ప్రతి ఫ్రేమ్కి కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. మా వాళ్ళు చూస్తారేమో, లేకపోతే మా వాళ్ళు చూస్తే నేను ఏం ఆన్సర్ చేయాలి అని ఆలోచించకుండా సినిమాలు తీసేవాళ్ళు చాలామందే ఉన్నారు సార్. అసలు వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏమి ఇవ్వలేనంటారా మీరు? సో వీ కెనాట్ గివ్ మెసేజ్. ఎందుకంటే వన్స్ యు ఆర్ అన్ అడల్ట్, మీరు ఒక అడల్ట్ అయిన తర్వాత మిమ్మల్ని మార్చడం అన్నది, మిమ్మల్ని మార్చాలనుకోవటం అన్నది అంత ఈజీ కాదు. ఎందుకంటే నన్ను ఎవరు మార్చలేరు, నేను మారను. సో ప్రేక్షకులే సమాధానం చెప్పాలంటారా? వాళ్ళకు ఓవరాల్గా అర్థమవుతుంది. జనం అందరూ కూడా ఒక ఇన్సెక్యూరిటీలో ఉంటారు. ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఇంత స్టేక్స్ పెడుతున్నావు, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు, నువ్వు ఇవన్నీ చెప్తే కుదరదు, ఇక్కడ నువ్వు ఆడేటట్టు చెయ్యు అని. అది మన చేతుల్లో ఉండదు. మీరు 100% అదే నేను చూపించేస్తాను అని అంటే చూసేస్తారా అంటే చూడరు కూడా. ఓకే. ఇలా ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాలు, లేకపోతే సోషల్ మెసేజ్ ఉండే సినిమాలు ఆడవండి అంటే ఇప్పుడు మిగతా సినిమాలన్నీ ఆడుతున్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అవి కూడా ఏం లేవు. వాటిల్లో కూడా ఉండే సక్సెస్ రేట్ అంతే పర్సంటేజ్, వీటిల్లో కూడా ఉండే సక్సెస్ రేట్ అంతే పర్సెంట్. నేను అదే మీతో చెప్పాను. 100 మంచి సినిమాలు మీరు తీసినా కానీ అందులో బెస్ట్ 20 ఫిల్మ్స్ చూస్తారు తప్ప ఆడియన్స్. వాళ్ళు 100 సినిమాలు 80 వదిలేస్తారు. ఎందుకంటే ఆ ఉన్న బంచ్లో బెస్ట్ తీసుకుంటారు వాళ్ళు. మీరు 100 చెత్త సినిమాలు తీశారనుకోండి ఈ నెలలో, అందులో కొన్ని చూడాలి కదా, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ డోస్ కావాలి. దే విల్ పిక్ సమ్ 20 ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ దట్. సో ఎవరు ఎలా తీసినా ప్రాబ్లం లేదు, వీళ్ళు తీసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది కాబట్టి, ప్రేక్షకులను బట్టే ఉంటుంది కాబట్టి. సో కాబట్టి మీరు మంచి సినిమాలే అందరూ చెప్పారనుకోండి, హ్యాపీ కదా. ఓకే. ఎలాగ ఫెయిల్యూర్ వస్తుంది కదా అని మీరు కేవలం అదే సినిమా తీయడం ఎందుకు? కనీసం మీకు నచ్చిన సినిమా తీయండి అనేది నా పాయింట్. దేర్ ఆర్ 2 పాయింట్స్. ఒకటి జనంకి నచ్చే సినిమా తీయాలి, ఇంకొకటి మనకు నచ్చిన సినిమా తీయాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే లక్కీగా మనకు నచ్చిన సినిమా జనంకి కూడా నచ్చుతుంది. కేవలం జనంకి నచ్చాలి అని మీకు నచ్చని సినిమా తీసి ఫైనల్గా అది బయటకు వచ్చి అది జనము చూడక, మీరు నచ్చక, మీకు నచ్చక, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఇద్దరు బాధపడడం ఎందుకు? కనీసం నా సినిమాలు తీసేటప్పుడు నాకు 50% సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను తీసానని సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్. అది జనంకి కూడా నచ్చితే డెఫినెట్ గా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాను. ఇంకొక సినిమా తీయడానికి ఎక్కువ పోతాం నాకు దొరుకుతుంది. మరి ఏంటి సార్ ఇప్పుడు గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు కదా మూవీకి? సో ముందు వాటితో పోలిస్తే ఇప్పుడు నేను యాక్చువల్లీ జరిగిన ఇదేమిటంటే మధ్యలో ఒక హిందీ ఫిల్మ్ కూడా నేను చేశానమ్మా. హిందీ ఫిల్మ్ చేస్తుండటం వలన ఐ వాజ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ అక్కడ నేను షూట్ చేయటం జరిగింది. చంద్రబాబు శ్రీనివాసరావు గారి ప్రొడక్షన్లో నేను ఒక ఫిల్మ్ చేశాను, అర్బాజ్ ఖాన్ గారి హీరోగా. సో దానికి ఎక్కువగా మొత్తం అంతా స్నో బ్యాక్ టాప్లో తీసుకోవాల్సిన అవసరం రావటం. సో దట్ టుక్ more time for me for the production.